కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే. జగన్మోహనుడు పెరిగిన నేల గోకులం. ఇది అనేక చారిత్రక సంఘటనలకు నిలయం. ఆ విశేషాలేంటో ఇప్పుడు వీక్షిద్దాం. గోకులం మధురలో పుట్టి గోకులంలో పెరిగి నందగ్రామంలో పెద్దవాడైన శ్రీకృష్ణుని జీవిత చరిత్రలో మధురకి విశేష ప్రాధాన్యం ఉంది. చుట్టూ ఉన్న ప్రదేశాలు ఆ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. నంద యశోదలు బాలకృష్ణుని పాలనా పోషణ కావించింది ఇక్కడే. విషమిచ్చి బాలకృష్ణుని చంపమని కంసుడు పంపిన పూతన అనే రాక్షసిని కృష్ణుడు వధించింది ఇచ్చటే. ఇలాంటి ఎన్నో చారిత్రక సంఘటనలు ఇక్కడ జరిగాయి. నందరాజు గృహం, పూతనకి మోక్షం ప్రసాదించిన స్థలం లాంటి ధార్మిక క్షేత్రాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కృష్ణుని అగ్రజుడు, బాల్యమిత్రుడు అయిన బలరామకృష్ణునికి కృష్ణుని బాల్యంతో విడదీయరాని సంబంధం ఉంది. ఆ బలరాముడికి వ్రజక్షేత్రంలో ఆలయం నిర్మించారు. ఈ ఆలయం ఒక ప్రముఖ తీర్థస్థలంగా విలసిల్లుతుంది. విశాలమైన బలరామ ఆలయంలో కృష్ణుడు, బలరాముడు, రింతీదేవి విగ్రహాలు ఉన్నాయి. నందయశోదలు చిన్ని కృష్ణునితో కలిసి గోకులం విడిచి వెళ్లిన ఊరు బర్సాలా గాం. ఈ బర్సాలా గ్రామంలోనే ప్రేమకి, సౌందర్యానికి, త్యాగానికి ప్రతిరూపం శ్రీకృష్ణుని ప్రేయసి అయిన రాధ వెలసిన స్థలం. రాధాకృష్ణుల ప్రేమ ప్రపంచం నలుమూలల్లో ఆదర్శ ప్రేమకి నిదర్శనంగా కొనియాడబడుతుంది. కాశీలో గంగామాతకి హారతిచ్చినట్లే మధురలో యమునకి ప్రతి ఉదయం, సాయంకాలం హారతినిస్తారు. ఈ హారతికి విశేష ప్రాధాన్యం ఉంది. శుక్లపక్షం తరువాత 6వ రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ యమునా ఉత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. పరమాత్ముని లీలలు అనంతమైనవి. లీలా సంపన్నుడైన పరమాత్మతత్వం అవగతం చేసుకోవడానికి ఇలాంటి పుణ్యక్షేత్రాలు వారధిగా నిలుస్తాయి. ఆ పరమాత్ముని కరుణా కటాక్షాలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు మరొక్కసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.